సంక్రాంతికి రఫ్ ఆడిస్తాలో నెక్స్ట్ మౌనిక వచ్చి ఒక చిట్ తీస్తుంది. ఎవరి పేరు వస్తుందో చూద్దాం. ఎస్ మహేష్ అండ్ సాండ్రా. అంటే నేను మా ఆవిడకి కొన్ని సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. కూడా మా ఆయనకి కొన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేశా. వావ్ అర్థమైపోయింది కదా. సో మా సర్ప్రైజెస్ ఒక చిన్న క్యూట్ పర్ఫార్మెన్స్ తో మేము చూపిస్తాం మీకు. షూర్ ఓకే థ్యాంక్ యూ. ఒకటయ్యే వేళనా వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఇద్దరు చలో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం. ఎంత బాగుందండి. ఇలాంటి ఇల్లు మనం కూడా కట్టుకోవాలి. ఈ తాళాలు దేనివి అండి? నా రాణి కోసం నా తొలి బహుమతి. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. రాత ఎట్లా రాసి ఉన్నా ఆ మార్చి నీతో రాసుకుంటా. స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా. నిన్ను గన్న మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాగుకుంటా. నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంటా. కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావాలంటా. ఏమండి మీకు కూడా ఒక సర్ప్రైజ్. గరిట నా పైన కక్ష లేక పరీక్ష? ఊరికి ఆట పట్టిస్తున్నాను శ్రీవారు. ఇప్పటి వరకు పుట్టింట్లో మా అమ్మే నాకు గోరుముద్దలు తినిపించేది. మెట్టింట్లో తొలిసారిగా ప్రేమతో మీకు వండి గోరుముద్దలు తినిపిస్తున్నానండి. ఈ క్షణం మీకు ఎప్పటికీ గుర్తుగా ఉండిపోవాలండి. కన్నా మరో సర్ప్రైజ్ కి సిద్ధమేనా? నీకు మాత్రమే ఆట పట్టించడం వచ్చా? ఇదిగో నాన్న. ఏంటండి ఆర్టిస్టిక్ టచ్చా? కాదు, హార్ట్ టచ్. ఒకసారి విను, నీకే అర్థమవుతుంది. నువ్వెప్పుడు నా మాటలు వినేలా నా ప్రేమను తెలియజేస్తున్నా. జీవితంలో ఏ గమ్యం లేకుండా ప్రయాణం చేస్తున్న నాకు ఆ కేదారేశ్వరుడు ప్రసాదించిన వరమహాలక్ష్మీదేవివి నువ్వు. నాలో ధైర్యాన్ని నింపి ముందుకు నడిపిస్తున్న ధైర్యలక్ష్మివి నువ్వు. తల్లిలా గోరుముద్దలు తినిపించి ఆరోగ్యంగా చూసుకునే ధాన్యలక్ష్మివి నువ్వు. ఎప్పుడూ నా శుభాన్నే కోరుకునే విజయలక్ష్మివి నువ్వు. నా వంశాన్ని అభివృద్ధి చేయడానికి సంతానాన్ని ఇవ్వబోయే సంతాన లక్ష్మివి నువ్వు. ఎప్పుడూ నా సంతోషమే నీ సంతోషంగా భావించి ఆనందపడే నీకు నేనేమివ్వగలను? నీ కంట నీరు రాకుండా చూసుకోగలిగితే చాలు. నీతో సమప్రయాణం నా ఈ జీవితానికి ముక్తి యానం. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండనా. నిన్న మొన్న గుర్తేరాని సంతోషాన్ని పంచైనా, ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా, చిరునవ్వులే సిరిముబ్బగా కట్టనా. ఏంట్రా బంగారం, డైరీ ఇచ్చావు? ఇది చూస్తే మొత్తం ఖాళీగా ఉంది. మన జీవితంలో జరిగిన తీపి జ్ఞాపకాలు, మర్చిపోలేని సన్నివేశాలు, అలాగే కోపంలో అనుకున్న మాటలు అన్నీ ఇందులో రాయండి. కొంతకాలం తర్వాత ఇది చదివినప్పుడు మళ్ళీ మీకు సారీ చెప్పాలని, మళ్ళీ మీకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించాలి. మొత్తానికి మన ఇద్దరి మొహాలపైన చిరునవ్వు పూయాలండి. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో. బంగారం, ఈ స్వెటర్ చలి నుంచి కాపాడి వెచ్చతనాన్ని ఇస్తుంది. నేను నీ పక్కన ఉన్నా లేకున్నా దీన్ని నువ్వు హత్తుకుంటే నన్ను హత్తుకున్నట్టేరా. అడిగే అడిగే ప్రాణం అడిగే తనకేనా ఇచ్చావని, పెదవుల మధ్య సరిహద్దే ఇక రద్దే అని ముద్దే అడగగనే అలగడిలా. ఏమండి, భక్తి
భుక్తి అయినా ముక్తి అయినా నీతోనే నా ప్రయాణం. ఇది నా ప్రేమమాల, దైవానుగ్రహం చేత రుద్రాక్షమాల. అర్ధనారీశ్వరుడు లాగా ఎప్పుడు మీలో సగభాగం అయి ఉంటానండి. నీనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే. ఏమండో శ్రీమతి గారు, నీకు ఫ్యూచర్ లో ఇవ్వబోయే బహుమతి నా దగ్గర ఇంకోటి ఉంది. అలాగా శ్రీవారు, నా నుండి కూడా మీకోసం ఫ్యూచర్ లో వచ్చే బహుమతి ఉంది. అయితే ఒకేసారి రివీల్ చేసుకుందామా? మనం ఎందరు మనుషులు కావచ్చు, కానీ మనసులు మాత్రం ఎప్పటికీ ఒక్కటే. నచ్చిందమ్మా 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 జన్మ వెయ్యల్లాగు శంకరు దీవించిందమ్మా. అమ్మలాలో పడి కొమ్మలాలో ముత్తుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్ళలో బంగారు గుమ్మలాలో. పిల్ల పాప బాగుందా? ఎత్తుకుంటే పర్లేదు కానీ ఆ పిల్లోడు నాయనంలా ఉన్నావు, వాళ్ళ ఎత్తుకోక. పైగా ఆనందపడుతున్నావు, ఆ బిడ్డ నీ సొంత కొడుకు బిడ్డ కూతురు బిడ్డని ఎత్తుకున్నట్టుంది. అది అంత ప్రేమ వాళ్ళ ఆయనమే మీరు చూపిస్తుంది. తాతగారు అయ్యారని అందరిని అలాగే తయారు చేస్తున్నారు. మీకు అనిపించింది బాబు గారు? చక్కగా హ్యాపీగా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఒక చిన్న స్కిట్ లో ఒక దీంట్లో చేశారు. ఏమనిపిస్తుంది? బ్లెస్ చేయాలనిపిస్తుంది. అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొరియోగ్రాఫర్ ప్రశాంత్ మాస్టర్ అండ్ టీమ్. అనిల్ గారు మీకేమనిపించింది? ఎన్నాళ్ళైంది పెళ్ళి మీకు? 1.5 months అయింది సార్. అందుకు ఇది ఇలా చేశారు. మీ ఎనర్జీ లెవెల్స్ అలా ఉంటాయి, మీరు ఇంత హ్యాపీ ఉంటే 1.5 months కావడంతో ఇదే పెర్ఫార్మెన్స్ 1 year తర్వాత చూడండి, అప్పుడు మాట్లాడదాం. ఓకే ఓకే, ఐ యామ్ జస్ట్ కిడింగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కృష్ణ భగవాన్ గారు బాగా చేశారండి. Thank you so నిజంగా much. చాలా బాగా చేశారు. ఇన్వాల్వ్ చేసుకున్నారు. మీరు ఎప్పుడన్నా చిలిపిగా గొడవలు అయి పెట్టుకుంటే ఇది ఒకసారి చూసుకుంటుండండి. పూర్ణ గారు ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.